ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యేలా ప్రారంభించిన సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమాన్ని చీరాల నియోజకవర్గంలో చీరాల శాసనసభ్యులు ఎంఎం మాలకొండయ్య అట్టహాసంగా ప్రారంభించారు. స్థానిక నాయకులు అధికారులతో కలిసి చీరాల పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎం మాలకొండయ్య మాట్లాడుతూ ప్రజల అభిప్రాయం లేని పాలన ఉండకూడదని, ప్రజల సమస్యలు విని పరిష్కరించే ప్రక్రియకు ఇది మొదటి మెట్టు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి పింఛన్లు, రేషన్ పంపిణీ, విద్యుత్ సరఫరా, నీటి సమస్యలు తదితర అంశాలపై ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తామంటూ వయోవృద్ధులు, మహిళలు, యువత అందరితో ముచ్చటించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకుంటామంటూ అన్నారు. పాలనలో ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారంటూ చెప్పారు. ఒక్కొక్క ఇంటికి వెళ్లి అధికారుల సమక్షంలో ప్రజల ఫిర్యాదులు నేరుగా విని తక్షణ స్పందన ఇవ్వటం వల్ల ప్రభుత్వంపై ప్రజల నమ్మకం మరింత బలపడుతుందంటూ ఎమ్మెల్యే మాలకొండయ్య చెప్పారు. పెట్టారుగమ్మా సమస్య అదే ఉంది. మనకు ఫైనాన్స్ వీళ్ళకి అవకాశం ఫైనాన్స్ వస్తుంది అంటే గతంలో మనకు పెన్షన్ స్లాట్స్ ఓపెన్ కాదు, ఓపెన్ అయినప్పుడు వెంటనే ఈ రాష్ట్ర ప్రజల దగ్గర తీస్తామని చెప్పి నమ్మకం ఏంటి? సొంత చిన్నాన్ని చంపించాం. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్తాం. ప్రజల సమక్షంలో మీరేంటో మేమేంటో తెలుసుకునేటువంటి సందర్భం ఇవాళ వచ్చింది. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. మంచినీళ్ళు లేవు. దాదాపు 10,72,00,000 రూపాయలు మంచినీళ్ళ కోసం కూడా మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కూడా చేసాం. అలాగే కొన్ని రోడ్లు కూడా మనం మన యొక్క నియోజకవర్గంలో వేయడం జరిగింది. ఇలాగా చాలా దగ్గరలో గోకుల్ సెట్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయాలి. ఏ ఊళ్ళో మనం ఏమిచ్చాం, ప్రజలకు ఏమందింది, ఈరోజు మేము ఇచ్చినట్టు పెన్షన్లు ఏంటి, అలాగే గ్యాస్ సిలిండర్లు మనం ఎవరికి ఇస్తున్నాం, అలాగే నిన్న కాక మొన్న మేము తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంతమందికి ప్రయోజనం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా ప్రజలకు అర్థం కావాలా, ప్రతి ఇంటికి తెలియాలా అనేటువంటి సంకల్పంతో సంవత్సర కాలం అయిన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గొప్ప కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ప్రజలకి పూర్తిగా దీని మీద అవగాహన లేదు కాబట్టి ఆ క్యాడర్ మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా గ్రామాల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఉన్నటువంటి బూత్ ఏజెంట్స్, బూత్ వర్కర్స్ అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఎందుకు ఈ అవసరం వచ్చిందని మనం ఒకసారి ఆలోచిస్తే ఎవరైనా చేసిన పని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజలందరూ కూడా డే టు డే యాక్టివిటీలో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కనుక ఈ విషయాలన్నీ ప్రజలకి కరపత్రాల ద్వారా అన్ని విషయాల్ని ప్రజలకు చేరవేసే ఉద్దేశంతో మరో పక్క నుంచి మేము ఇచ్చినటువంటి కరపత్రం ఇవన్నీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే తయారు చేసింది కానీ స్టేట్ ఇచ్చినటువంటి కరపత్రం కానీ వీటన్నిటి కూడా ప్రజలకు తీసుకెళ్ళి ప్రతి ఇంటికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేశాడు, బటన్ నొక్కే కార్యక్రమం అన్నాడు. కేవలం మీకు ఒక్క మాట చెప్తానండి, మేము మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. చెప్పి 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు. దాన్ని ప్రజలు గమనించాలా. నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన మహా గొప్ప వ్యక్తి 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు.
దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పచెప్పి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ఏం చేశారు ప్రజలకి, మేమేం చేసాం అన్న విషయాన్ని ఇవాళ స్పష్టంగా ప్రజలకు చెప్పబోతున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.